తన దగ్గర నుండి రాముడు వెళ్ళిపోయిన తరువాత దశరథ మహారాజు తన పురోహితుడు అయిన వశిష్ఠ మహర్షిని పిలిపించాడు. ఆయనతో ఇలా అన్నాడు: ఓ వశిష్ఠ మహాముని, రేపే రామునికి యువరాజుగా పట్టాభిషేకం నిశ్చయించాము కదా. అందుకని మీరు రాముని మందిరానికి వెళ్ళి రాజ్యము, యశస్సు, సంపదలు కలిగేలాగా రామునితో, సీతతో ఈరోజు ఉపవాస వ్రతం చేయించండి అని అన్నాడు. దశరథుని ఆదేశానుసారం వశిష్ఠుడు రాముని మందిరానికి వెళ్ళాడు. తన మందిరానికి వచ్చిన వశిష్ఠునికి రాముడు ఎదురు వచ్చి స్వాగత సత్కారాలు చేశాడు. ఉచితాసనం మీద కూర్చోపెట్టాడు. అప్పుడు వశిష్ఠుడు రామునితో ఇలా అన్నాడు: రామా, రేపు ఉదయం నీకు యువరాజుగా పట్టాభిషేకం చేయాలని నీ తండ్రి దశరథ మహారాజు సంకల్పించాడు. ఆ సందర్భంలో నువ్వు ఈరోజు రాత్రి నీ భార్య సీతతో సహా ఉపవాస వ్రతం చెయ్యాలి అని అన్నాడు. దానికి రాముడు సరే అన్నాడు. వశిష్ఠుడు రామునితో మరియు అలాగే సీతతో వేదోక్తంగా ఉపవాస వ్రతం చేయించాడు. రాముడు, సీత తమ గురువుగారైన వశిష్ఠ మహర్షిని యథోచితంగా పూజించారు. తరువాత వశిష్ఠ మహర్షి రాముని మందిరం నుండి వెళ్ళిపోయాడు. ఈ వార్త విన్న రాముని మిత్రులు, బంధువులు రాముని మందిరానికి చేరుకున్నాడు. రాముడు వారందరితో ప్రేమతో మాట్లాడాడు. రాముని మందిరం అంతా ఆ రాత్రి బంధుమిత్రులతో కలకలలాడింది. మరునాడే పట్టాభిషేక మహోత్సవం కావడంతో అయోధ్య నగర వీధులన్నీ జనంతో కిటకిటలాడుతున్నాయి. నగరం అంతా పచ్చని మామిడి తోరణాలతో అలంకరిస్తున్నారు. పురవీధులన్నీ పన్నీటితో తడిపారు. అరటి స్తంభాలు కట్టారు, తోరణాలు కట్టారు, జెండాలతో అలంకరించారు. ఆ రాత్రి ఎవరికీ నిద్రలేదు. స్త్రీలు, బాలురు, వృద్ధులు ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా, ఎప్పుడు రామ పట్టాభిషేకం చూద్దామా అని ఉవ్విళ్ళూరుతున్నారు. రామమందిరం నుండి బయలుదేరిన వశిష్ఠుడు దారిలో కిక్కిరిసి ఉన్న జనమును తోసుకుంటూ అతి ప్రయాసతో దశరథుడి భవనానికి చేరుకున్నాడు. దశరథుడిని కలుసుకున్నాడు. ఓ వశిష్ఠ మహాముని, రామునితో నేను చెప్పినవన్నీ చేయించారా అని అడిగాడు. అంతా మీరు చెప్పినట్టే చేయించాను అని చెప్పాడు వశిష్ఠ మహర్షి. అప్పటిదాకా దశరథుడు పురప్రముఖులతో మంతనాలు సాగిస్తున్నాడు. వశిష్ఠుడు వచ్చిన తర్వాత వారందరినీ పంపివేశాడు. తాను కూడా తన అంతఃపురంలోనికి వెళ్ళాడు.